అక్కడ సెల్లు మ్యారేజ్ ఏం చేస్తున్నావా? कारणार्थं सर्पेन्द्रमाध्यारादिशगंगोगादि सर्वजगन्नाशनाशायर्वर्ते तेजस्मन्तं कुरु tablets అన్న కొంచెం సైడ్ పెట్టండి, సైడ్ పెట్టండి. పల్లె దవాఖానా పేరు మీద ముల్కనూరులో ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఇప్పటికే ముల్కనూరులో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాలని కోరుతా ఉన్నా. ఇది పెద్ద గ్రామము, ఇక్కడ ఉండేటటువంటి ఫ్లోటింగ్ పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వివిధ గ్రామాల వాళ్ళు ఇక్కడ ఒకటి ఆ హాస్పిటల్ కొద్దిగా పెద్ద స్థాయిలో జరిగితే బాగుంటుందని స్థానిక ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగా నా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రిప్రజెంట్ చేస్తాను. నేను వైద్య శాఖ మంత్రి పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని, ముఖ్యమంత్రి గారిని కోరి ఆ అప్గ్రేడేషన్తో పాటుగా మిగతా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలున్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, పల్లె దవాఖానలు కావచ్చు, అవసరమైతే మొబైల్ సంబంధించిన విషయాల లోపల కూడా మరి అటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ రాబోయే ఎండాకాలంలో ఎక్కడ ఇబ్బంది ఉండొద్దనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. చిన్న చిన్న అంశాలు దృష్టికి వచ్చినాయి, వాటిని వెంటనే పరిష్కారం చేసేది కొనసాగుతాం. అదేవిధంగా పంచాయతీరాజ్ సమయ రోడ్లకు కూడా గతంలో ప్రతిపాదించబడ్డ రోడ్లు కావచ్చు, పనులు ప్రారంభించకుండా నిలిచిన రోడ్లు కావచ్చు, అన్నీ కూడా వేగవంతంగా ఆ పనులన్నీ ప్రారంభం చేసే దిశలో కూడా కార్యాచరణ తీసుకోబోతాం. సార్ ఒకటి, ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్లో మొత్తం గ్రౌండ్ మొత్తం అంతా కుంటలో ఉన్నది, పిల్లలకు చాలా ఇబ్బంది పడుతుంది. దాని మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకోగలుగుతారు? మోడల్ స్కూల్కి సంబంధించి నేను ఒకసారి సందర్శించి అక్కడ ఈ విద్యార్థులకు అవసరమైనటువంటి సమస్యను
ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయగలుగుతారో చేస్తారు. మొన్న వస్తూ ఉంటే వెల్కమ్ తృప్తి దగ్గర ఉండేటువంటి ఒక మోడల్ స్కూల్లో పిల్లలకు బస్ సౌకర్యానికి ఇబ్బంది అయింది. నేను వెంటనే ఆ డిఎం గారిని వాళ్ళని సంప్రదించి ఆ పాఠశాల బయట వచ్చి ఇబ్బంది పడకుండా చూడమని చెప్పాడు. ఇలా దాన్ని ఆ విధంగానే ఇక్కడ కూడా ఉండబడ్డాడు. ఇప్పుడైతే వర్షాలు ఏమి లేవు కానీ భవిష్యత్తు సీజన్ వచ్చే లోపల ఆ పాఠశాల యొక్క సమస్యలను పరిష్కారం. సార్, అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి స్థానికంగా ముల్కనూరులో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేక లోపలికి వ్యర్థ పదార్థాలు కానీ బయట ఉన్నటువంటి మూగజీవాలు లోపలికి వచ్చి ఇబ్బంది కలిగిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి రోగులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. దాని మీద మీరు వెంటనే అప్గ్రేడేషన్ అంటే కాంపౌండ్తో సహా అన్ని రకాల పనులు చేస్తారు. ఒకరు చెప్పండి అన్న, కేటీఆర్ ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కాలుగొడికి సరిపోడు, కేసీఆర్ కాలుగొడికి సరిపోడు అని అంటారు. దానికి మీకు కామెంట్. ప్రజలు తీర్పిచ్చి 60 రోజులు కాలే, ఎవరి కాలు కోటికి ఎవరు సరిపోతున్నారు. ప్రజలు తీర్పిచ్చి ఈ నెల 3వ తారీఖు అయితే 60 రోజులు కాలే, ఒక టూగా మురగద్దని చెప్పాలి. ఎందుకు 60 రోజులకు ఏం మునిగిపోయింది? ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. మేము అడుగుతామంటే పోలీసులను పంపి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు 60 రోజులు కాలే ఊరికి అసహనంగా మాకు 1% తేడా వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కారు షెడ్డుకైతే ఎవరు అడిగినా కారు ఎడికైందని మేము అడిగినాం. మళ్ళీ కాలుకోటికి సరిపోడు, ఎవరెవరు కాలుకోటికి సరిపోడు. ప్రపంచంలో రాజకీయము అధికారం ఎవరు శాశ్వతం కాదు. అనవసరంగా మిడిసిపడద్దు, ఓపిక పట్టమంటున్నాం. మేము ఇచ్చిన వాగ్దానాలు బరాబర్ ఏడాదిలో కంప్లీట్ కాకపోతే అడగాలి. మీరు ఏమి ఎన్నున్నాయి తీసి మమ్మల్ని బట్టలు ఇప్పుతా అంటారు, ఇప్పితే ఎన్ని బట్టలు దొరుకుతాడు ఇప్పాలి.